వెల్కమ్ టు బాల్మెన్సీ ఛానల్. మనం ఇస్కాన్ భీమవరంలో ఉన్నాం. ఈ ఒక్క టెంపుల్ విశిష్టత గురించి మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. హరే కృష్ణ. నా పేరు వంశీ కృష్ణదాస్. నేను ఇక్కడ ఇస్కాన్ భీమవరం మందిరంలో సేవ చేస్తూ ఉంటాను. ఇస్కాన్ భీమవరం ఇది 2010వ సంవత్సరంలో ప్రారంభించబడింది. ప్రస్తుతం ఈ మందిరం భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళే దారిలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎస్పీ ఆఫీస్కి సమీపంలో 3 ఎకరాల స్థలంలో ఇది నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ 365 రోజులు కూడా ఉదయం 4:30 నుండి సాయంత్రం 8 గంటల వరకు ఎవరైనా రావచ్చు. ఉదయం 4:30 గంటలకి మంగళారతి ఉంటుంది, ఉదయం 4:30కి. ఆ తర్వాత 7:30 గంటలకి గురు పూజ, అనంతరం భాగవత ప్రవచనం ఉంటుంది. అలాగే మళ్ళీ సాయంత్రం 6:30 గంటలకు సంధ్యారతి, ఆ తర్వాత భగవద్గీత ప్రవచనం ఉంటుంది. ఎవరైనా సరే కుల, జాతి, మత భేదాలకు అతీతంగా ఎవరైనా సరే ఈ కార్యక్రమాలు పాల్గొవచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా భక్తి యోగ శిక్షణ ఇవ్వబడుతుంది. అంటే ఈ దేవాలయం ఎంట్రన్స్ ఇదేనండి. ఇక్కడ శ్రీల ప్రభుపాదులు మరియు రాధాకృష్ణ విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఇది టెంపరీగా పెట్టింది. ఇక్కడ మనం ఇప్పుడు కిచెన్ సముదాయం దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ చూసినట్టయితే ఎంట్రన్స్ మొత్తం స్టోన్ తోటి కట్టారు. అలాగే సింహద్వారాన్ని గ్రానైట్ స్టోన్ తోటి చాలా మనోహరంగా చెక్కారు, టెంపుల్ ఎంట్రన్స్ లాగా. లోపల మనకి మండువా ఇల్లు స్టైల్లో ఉన్నాయండి. చూస్తే పైన పెంకులకి జనరలీ రీపర్ బద్దలు అంటే వుడ్తో చేసినవి మరియు తాటి వాసాలతోటి వేస్తారు. కాకపోతే ఇది పొలంలో కట్టడం వల్ల చెద అవి రాకుండా ఉండటానికి, ఎక్కువ కాలం నిలవటానికి వీళ్ళు ఐరన్ ఫ్రేమ్స్ యూస్ చేశారు. మీరు చూసినట్టయితే మండువా ఇళ్ళకి ఎలా అయితే మధ్యలో ఓపెన్ ప్లేస్ ఉండి సన్లైట్ వచ్చేటట్టు ఎలా ఉంటుందో అలాగా ఇది కన్స్ట్రక్షన్ చేశారు. ఇది స్వామివారి కిచెన్ అండి. ఇక్కడే భోజన ప్రసాదాలు అన్నీ తయారవుతాయి. చూస్తున్నారు కదా, ఈ టెంపుల్కి అనుసంధానంగా వ్యవసాయ భూమి కూడా ఉంది. అక్కడ కొన్ని రకాల కూరగాయలు అలాగే బ్లాక్ రైస్ ముఖ్యంగా పండిస్తారు. దాని గురించి మీరు లాస్ట్లో మీకు చూపెడతాను. బ్లాక్ రైస్ గురించి చూస్తున్నారు కదా, పైన రూఫ్ ఓపెన్లో ఉంది. ఆ ఎంటీ స్పేస్ని కూడా వృధా చేయకుండా ఇక్కడ ఒక పొట్లపాదు అనుకుంటా, ఈ పొట్లపాదుని పెంచుతున్నారు. ఈ స్టోను ఇది స్టోన్ తోటి కాదండి కట్టింది. పైదివే ఈ ఒక రకమైన బ్రిక్స్, కంప్రెస్డ్ బ్రిక్స్ అంటారు. ఇవి మట్టి, రెడ్ సాయిల్, ఇంకా కొంచెం చాలా తక్కువ పాలల్లో సిమెంట్ వేసి కంప్రెస్ చేస్తారు. ఈ కిచెన్కి బయట ఉన్న మిషన్ తోటి ఇవి తయారు చేస్తారు. ఇవి తయారు చేయడానికి భక్తుల యొక్క సహకారం, అంటే ఎవరైనా భక్తులు వచ్చి వాలంటరీగా వచ్చి ఇక్కడ ఉండి ఆ పనుల్లో కూడా మనం హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడి నుంచి చూస్తే మీరు మొత్తం టెంపుల్ అంతా కనిపిస్తుంది. నేను చెప్పాను కదండి, ఈ గానుగా తయారు చేయడానికి, ఇటుకలు తయారు చేయడానికి, మిక్సింగ్ చేయడానికి ఇది యూస్ చేస్తారు. సున్నము, మట్టి, ఎర్రమట్టి అండ్ సిమెంట్ యూస్ చేస్తారు. కాల్చరండి, ఈ బ్రిక్స్ని కాల్చరు. ఎందుకంటే ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండటానికి ఉన్న మెటీరియల్స్, దగ్గరలో ఉన్న మెటీరియల్స్ని రీయూస్ చేసుకుంటూ ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో దట్ పర్యావరణానికి ఎక్కువ హాని కలిగించకుండా ఉండటానికి ఈ మెథడ్స్ యూస్ చేస్తున్నారు. ఇక సిమెంట్ కిటికీలు కాకుండా మన పెంకులు తయారు చేస్తారు కదా, టెర్రకోట పెంకులు అంటాం కదా, ఆ పెంకులేమో రూఫ్ కింద వేశారు. ఈ పక్కన కనిపిస్తున్నది స్టోన్ పిల్లర్ మాట. జనరలీ టెంపుల్స్కి యూస్ చేస్తారు, బట్ ఇక్కడ ప్రతి కట్టడంలో ఇలా స్టోన్ పిల్లర్స్ యూస్ చేశారు. పక్కనే మీకు ఒక న్యూయ కూడా ఉందండి.
ట్రెడిషనల్గా ఓల్డ్ హౌసెస్లో ఉన్నటువంటి నుయ్యిలాగా ఉంది. అండ్ ఇక్కడ లోడ్ బేరింగ్ కోసం అనేసి పిల్లర్స్ లేకుండా ఈ హౌస్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ కొన్ని స్లాబ్లు వేయవలసిన చోటని మాత్రం ఆర్సీసీ కాంక్రీట్. అండ్ మీరు కింద చూస్తుంటే అక్కడ స్టోన్ కట్టడం లాగా ఉంటుంది బేస్మెంట్. అది ఎట్లా కడుతున్నారంటే ముందు రైన్ఫోర్స్డ్ పిల్లర్స్ బేస్మెంట్ కింద వేసి దానిపైన మళ్ళీ పిల్లర్స్ ఏమి వేయరు. ఆ బేస్మెంట్ అయిపోయిన తర్వాత కాలమ్స్ వేసి బేస్మెంట్ అయిపోయిన తర్వాత ఈ కొండరాతితోటి స్టోన్ తోటి కట్టుకున్న వస్తారు బేస్మెంట్. దానిపైన ఇక్కడ తయారు చేసినటువంటి ఇటుకలు యూస్ చేసి పైన స్లాబ్ కానీ పెంకులు కానీ వేస్తున్నారన్నమాట. అది ఇక్కడ యూస్ చేస్తున్న టెక్నాలజీ. ఇక్కడ ప్రభువుని కూడా క్లియర్గా అడిగి మనం తెలుసుకుందాం. ఇక్కడ మళ్ళీ ఫ్లోరింగ్ ఏమో గ్రానైట్ స్టోన్ ఆర్ నాపరాళ్ళు యూస్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక యూనిక్ స్టైల్లో ఈ టెంపుల్ని కడుతున్నారండి. బిల్డింగ్ జస్ట్ స్టేయింగ్ కోసం అనుకుంటున్నాను. ఇందాకడేమో మీరు కిచెన్ చూశారు, ఇది ఒకటి స్టేయింగ్. ఇప్పుడు అల్లదు కనిపిస్తుంది చూసారా, దాన్నే సంకీర్తన భవనం అంటాము. అక్కడ కూడా వెళ్దాము. నేను చెప్పాను కదండి కొండరాతితో చేశారనేసి. ఇది సంకీర్తన భవనము. ఇది ఒక ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్లో కూడా మీరు చూసినట్టయితే ఒక స్టోన్ పిల్లర్, అలాగే స్టెప్స్ ఎక్కడానికి సపోర్ట్గా ఉండేది కూడా స్టోను. ఇక్కడ ఆర్చెస్ వచ్చి చాలా వెరైటీగా ఉన్నాయి. ఓల్డెన్ కన్స్ట్రక్షన్ స్టైల్స్లో మీరు చూడొచ్చు. జనరలీ ఈ స్టైల్ ఆఫ్ ఆర్చెస్ ఇవన్నీ నేను బ్రిటిషర్స్ కట్టినటువంటి ఆర్ బ్రిటిషర్స్ టైంలో ఆర్ ఓల్డెన్ టైమ్స్లో కట్టిన కోర్ట్స్ కాంప్లెక్స్లు వాటిల్లో ఇట్లాంటి ఆర్చెస్ ఎక్కువగా కనిపిస్తాయి. అంటే సిమిలర్ అని చెప్పలేను కానీ నాకు అలా అనిపించింది. ఇది సంకీర్తన భవనం అండి. ప్రజెంట్ టెంపుల్ కింద దీన్ని యూస్ చేస్తున్నారు. బయట గంట కూడా ఉంది. లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఏదైతే ఎల్ఈడి స్క్రీన్ ఉందో అక్కడ ఈ రాధాకృష్ణ ఆల్టార్స్ ఆర్ విగ్రహాలు ఉంటాయి. జనరలీ ఇక్కడ పూజ జరుగుతూ ఉంటుంది. కృష్ణాష్టమి సందర్భంగా మనకి ఎక్కువ మందికి విజిబిలిటీ ఆర్ మేనేజ్ చేయడానికి క్రౌడ్ ఆ ప్లేస్లో ఇందాక చూపెట్టిన ప్లేస్లో ఈ పూజ కార్యక్రమం జరుగుతుంది. ఈ పైన సంకీర్తన చేయటం వల్ల హరే రామ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఈ సంకీర్తన చేయటం వల్ల కలిగే లాభాల గురించి పైన ఉన్న పిల్లర్స్కి ఆర్ సపోర్ట్గా ఉన్న వాటికి మంత్రాలు రాసి పెట్టున్నాయి. అలాగే ఇక్కడ చిన్న బుక్ స్టాల్ కూడా ఉంది. మీరు ఏమన్నా పర్చేస్ చేయాలంటే చేసుకోవచ్చు. గాలి వెలుతురు రావడానికి చాలా పెద్ద పెద్ద కిటికీలని యూజ్ చేశారండి. అలాగే ప్రతి గోడకి శ్రీకృష్ణుడు మరియు శ్రీ చైతన్య మహాప్రభు చేసిన ప్రచారం గురించి రకరకాల ఫొటోస్ ఉన్నాయి, అవి కూడా చూడొచ్చు. ప్రభు ఇక్కడ కన్స్ట్రక్షన్ కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మందిర నిర్మాణం ఇది పర్యావరణానికి వీలైనంత తక్కువ హాని చేసేటువంటి విధానాలలో చేపట్టబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణం మీరు చూస్తూ ఉండొచ్చు కనుక ఇది ఎర్రమట్టి, సున్నం, అతి కొద్ది పాళ్ళలో సిమెంట్ కలిపి భక్తులు స్వయంగా భక్తితో వీటిని తయారు చేసినటువంటి ఇవన్నీ కూడా. అంటే ఈ ఇటుకలు ఇక్కడే తయారు చేయబడినవి అండి? ఇటుకలు ఇక్కడే భక్తుల చేత తయారు చేయబడతాయి. ఓకే ప్రభు. సో ఇక్కడే తయారు చేయబడతాయి. ఇది ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారు ఆయన ఎందుకంటే ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ అని అన్నారు. అంటే ఈ ప్రపంచం భగవంతునిది, ఆయన సొత్తుది. కాబట్టి మనం దీన్ని ఉపయోగించుకునేటప్పుడు కూడా వీలైనంత ఇతర జీవులకు హాని లేకుండా మనం దీన్ని వాడుకోవాలి. కాబట్టి ఆ ప్రయత్నంలో మేము అందుకే ఈ విధమైనటువంటి నిర్మాణ విధానాన్ని మేము తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మెరుగైన విధానాలు అవి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు తగినటువంటి విధానం ఇది అని మేము అనుకుని దీన్ని అది ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణానికి సంబంధించిన విషయాలు. ప్రభు ఇక్కడ
బేస్మెంట్ చూస్తే మొత్తం కొండరాతితోటి చేసినట్టు ఉన్నాయి. అంటే పిల్లర్స్ లేకుండా కట్టుతున్నారా లేకపోతే ఏంటి? భూమిలో పైల్స్ అనేవి ఉంటాయి, లోపల కింద కాలమ్స్ ఉంటాయి, కనెక్ట్ చేస్తూ బల్బ్స్ అనేవి ఉంటాయి. దానికి పైన రాతి పునాది మీరు చూస్తున్నారు. ఓకే ఓకే, అంటే కింద అవుతే బేస్మెంట్ పిల్లర్స్ ఉంటాయి, ఆర్సీసీ పునాది ఉంటుంది. ఓకే, పైన స్టోన్ బేస్మెంట్ ఉంటుంది, స్టోన్ బేస్, దానిపైన కన్స్ట్రక్షన్ ఉంటుంది. సో వాల్స్ కి అయితే పిల్లర్స్ లేవు. లోడ్ బేరింగ్ మెషినరీ అని అంటారు దీన్ని. లోడ్ బేరింగ్ అంటే ఇటుకలే గోడలే స్లాబ్ యొక్క బరువును మోస్తాయి అనమాట. రైట్ రైట్, కానీ ఆర్సీసీ కాలమ్స్ కాదు. ఓకే ఓకే, పూర్వం కూడా మన విధానం అది. దాన్ని మళ్ళీ ఆధునిక వాతావరణానికి తగిన విధంగా ఆర్కిటెక్ట్స్ కొంతమంది డిజైన్ చేశారు ఈ విధానం. ఓకే ఓకే ప్రభు, అంటే పైన స్లాబ్ కూడా కాంక్రీట్ కాదా ప్రభు? పైన స్లాబ్ ఆర్సీసీ. ఓకే, అంటే మిక్స్ ఆఫ్ బోత్ టెక్నాలజీస్, అంటే కన్వెన్షనల్ అండ్ మోడర్న్ టెక్నాలజీస్. సో ఇది ఇప్పుడు ప్రెసెంట్ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఎప్పుడులోగా అవుతుందని అంచనా? సంకీర్తన భవనం ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలన్నీ కూడా అందులో జరుగుతూ ఉన్నాయి. అవును, మందిర నిర్మాణం కూడా, ఎందుకంటే ఇది స్వచ్ఛందంగా చేసేటువంటి కార్యక్రమం. ఎవరు ఒక వ్యక్తి సొంత ఖర్చు పెట్టుకుని చేసేది కాదు. సమాజం అందరూ కూడా ఇందులో పాల్గొనాలి. ఎంతగా భక్తులు చొరవ చూపి ముందుకు వస్తే అంత త్వరగా దీన్ని నిర్మాణం చేయగలరు. ఇప్పుడు ఇక్కడ చాలా ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, ఇట్లా చుట్టుపక్కల కాలేజెస్ ఉన్నాయి కదా, ఆ కాలేజ్ స్టూడెంట్స్ కి మీరు ఏమైనా స్పెషల్ భగవద్గీత క్లాసెస్ కానీ? ప్రతి శనివారం, ప్రతి ఆదివారం సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు ఆన్లైన్లో యూత్కి క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. అందులో అటెండ్ అవ్వచ్చు. దానితో పాటుగా మేము కాలేజెస్లో కూడా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. ఓకే, అందులో కూడా వాళ్ళు పాల్గొనవచ్చు. ఓకే, అంటే టెంపుల్కి వచ్చి నేర్చుకోవటానికి ఏమన్నా అవకాశం ఉంటుంది? అవకాశం ఉంది. ఒకవేళ యువత అంటే మగవాళ్ళు ఎవరన్నా వచ్చి శిక్షణ పొందాలనుకుంటే వచ్చి ఇక్కడ ఉండి మేము చెప్పిన నియమాలు పాటించగలిగితే వాళ్ళు, అంటే ఇక్కడ ఉన్నంత కాలమైనా వాళ్ళు కనీసం ఆ నియమాలు పాటించాల్సి ఉంటుంది. రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటించారు వాళ్ళు. మరి బోర్డింగ్ అండ్ ఫుడ్ అది మీరు కూడా ఉచితంగా మందిరం వారికి ఏర్పాటు చేస్తారు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం అనే 4 పాపకృత్యాలకి దూరంగా ఉండాలి. అలాగే ఉదయాన్నే బ్రహ్మముహూర్తం నిద్రలేవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రతిరోజు కూడా 16 మార్లు హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ సభ్యులుగా నివసించాలి. కానీ ఇక్కడ ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఎలాంటి వారైనా ఇక్కడికి రావచ్చు. కానీ ఇక్కడ పూర్తి సమయం ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఈ యొక్క నియమాలు పాటించాలి. వాళ్ళకి భక్తి యొక్క శిక్షణ, వారు ఆధ్యాత్మిక ఆచార్యుని నిర్దేశం మేరకు ఆధ్యాత్మిక గురువు ఇచ్చినటువంటి సేవలలో వాళ్ళు పాల్గొనాల్సి ఉంటుంది. ఆ సేవలలో పాల్గొన్న తర్వాత వాళ్ళు చక్కగా భగవద్గీత, భాగవతం ఇత్యాది శాస్త్రాలు కూడా నేర్చుకోవచ్చు. ఇక్కడ అనేకమైన ఉత్సవాలు, అన్నిటికంటే పెద్ద ఎత్తున జరిగేది కృష్ణ జన్మాష్టమి, అలాగే శ్రీరామనవమి, అలాగే జగన్నాథ రథయాత్ర మహోత్సవం, ఇట్లా అన్ని గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో జరిగే అన్ని ఉత్సవాలు కూడా, పెద్ద ఉత్సవాలన్నీ కూడా జరుగుతాయి. ఇక్కడికి ఎవరైనా రావాలి అనుకుంటే ఇక్కడ భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళే మార్గంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రోడ్డు వద్ద దిగితే, లేదా సంజన అపార్ట్మెంట్స్ దగ్గర దిగితే అక్కడి నుంచి లోపలికి 3 కిలోమీటర్లు ఉంటుంది. ఒకరు ఇద్దరు రావాలనుకుంటే వాళ్ళు ఓలా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు, లేదా ఓలా బైక్ బుక్ చేసుకుని రావచ్చు. చాలా సులభం. మరి ఇక్కడ ఉండడానికి కూడా పురుషులకైతే ప్రస్తుతం ఉండడానికి ఏర్పాట్లన్నీ ఉన్నాయి. కానీ స్త్రీలు, కుటుంబాలు నివసించడానికి అంత ఎక్కువగా సదుపాయాలు లేవు, ఎందుకంటే నిర్మాణం ఉంది కాబట్టి. మెల్లమెల్లగా అన్నీ కూడా భక్తుల యొక్క సహకారంతో ఇక్కడ నిర్మాణం అంతా కూడా జరుగుతుంది. కాబట్టి శ్రీల ప్రభుపాదులు వారు ఏదైతే అందరికీ కూడా కృష్ణ చైతన్యాన్ని పంచమని నేను ఆదేశించారు, ఆదేశాన్ని పూర్తి చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి భక్తులు వారి యొక్క సామర్థ్యాన్ని అనుసరించి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాలను అందరూ కూడా వచ్చి ఉపయోగించుకోవచ్చు. అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నారు. హరే కృష్ణ. బయట బుక్ స్టాల్స్ మనం చూడొచ్చు. ఇక్కడ భాగవతం, భగవద్గీత మరియు అనేక రచనలు చూడొచ్చు. మనకి ఇప్పుడు ప్రసాదాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ మందిరంలోని కిచెన్లో తయారు చేసి ఇవన్నీ కూడా రవ్వ లడ్డు, బూందీ లడ్డు, అరిసెలు, జంతికలు, చెక్కలు,
ఇది మనం ఆవు పేడతో పండించిన ఆర్గానిక్ రైస్, బ్లాక్ రైస్. దేశవాళీ కవలు. చూసారా ఈయన ఎంత సింపుల్ హంబుల్గా చెప్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి